హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మాకు దగ్గరలో ఉన్న ఫిషింగ్ హార్బర్ గిలకల దిండికెళ్ళి, మా ఫ్రెండ్ వాళ్ళ బోట్‌లో యెల్లో ఫిన్ టూనా అయితే పడినియి అని చెప్పారు. అయయితే తెచ్చుకున్నాం. అలాగే ఇంకా పెద్ద పెద్ద చేపలు, సొర చేపలు, కుంభకోణం చేపలు ఇయన్నీ కూడా పడినియి. అలాగే ఈ దారిలో రాజుగారి వంతెన అని చెప్పి అయితే ఒకటొస్తుంది. అది గూడా అయితే చూపించడం జరిగింది. ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హాయ్ అండి. మాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న పోర్ట్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ ఫ్రెష్‌గా ఇప్పుడే చేపలు వచ్చినాయంట. మా పంతం బాబు వాళ్ళ బావగారి బోట్లు వచ్చినాయి. అక్కడికి వెళ్ళి అయితే మేము కొనుక్కొచ్చేస్తాం చేపలు. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కలుద్దాం. ఫ్రెండ్స్. మధ్యలో రాజుగారి వంతెన అని ఉంటది. అదైతే చాలా బాగుంటది. మన ఇంకో వీడియోలో కూడా ఉంటది అది. మీకు అక్కడికి వెళ్ళినాక అదైతే చూపిస్తాను. ఆ వంతెన కూడా చూద్దరు. బాయ్. ఇదిగోండి మామూలుగా అయితే గిలకల దిండి అటువైపు నుంచి ఒక రూట్ ఉంటుంది. మేము అటు వెళ్లకుండా ఇటువైపు ఒక చిన్న ఊరు ఉంది మా ఇంటి పక్కనే. ఆ ఊరు మధ్యలోంచి అయితే ఒక చిన్న రోడ్డు ఉంటుంది. అటువైపు నుంచి వెళ్తాం. ఇదంతా ఇంకా ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ రూట్లో రాజుగారి వంతెన అని అయితే ఉంటుంది. అది కొంచెం ముందుకెళ్ళినాకైతే వస్తుంది. భలే ఉంటుంది. చిన్నది, ఎక్కువ ఏంటంటే ఒక బండే పట్టిద్ది, అందులో ఇంకేం పట్టదు. ఆ వంతెన మీద నుంచి అయితే వెళ్తాం. అదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే రాజుగారి వంతెన అంటారు అనమాట. మనం ఇప్పుడు దీనిపై నుంచి అయితే వెళ్ళాలి. ఈ రాజుగారి వంతెన అనేది బీచ్లో నుంచి వచ్చిన ఒక ఉప్పునీటి పాయ పైన అయితే నిర్మించారు. బ్రిటిష్ కాలంలో రాజుగారు వెళ్ళటాకైతే ఈ వంతెన నిర్మించారు. ఇది కేవలం ఒక గుర్రం మాత్రం పట్టే అంత ఖాళీ మాత్రమే ఉంటుంది. అంత చిన్న వంతెన భలే అయితే ఉంటుంది, చిన్నగా చూడటానికి. అయితే దీనిపైన స్తంభాలు అవన్నీ అయితే ఇరిగిపోయి ఉన్నాయి. దీన్ని అలాగే ఇక్కడ లోకల్‌గా చెరువులు ఉంటాయి చుట్టుపక్కల, వాళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. రండి. ఇక్కడ చూడండి, కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. జాగ్రత్త. ఇక్కడ స్తంభం ఒకటి వేసారు కానీ అది సగం విరిగిపోయినట్టుంది. ఇంకా అలాగే జాగ్రత్తగా అటువైపు నుంచి అయితే వచ్చేసాం. లేదంటే ఇటు ఊరంతా తిరిగి రావాల్సి వస్తుంది. ఇంకా ఎలాగలా అయితే వంతెన దాటేసాం. చూశారు కదా, అదే రాజుగారి వంతెన. అయితే కొంచెం డేంజర్గా ఉంది. ఇంతకుముందు అయితే బాగుండేది. స్తంభాలు ఇరిగిపోయినట్టు ఉన్నాయి. దాని మూలంగా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా అలాగలా వచ్చేసాం. ఇటు నుంచి షార్ట్ కట్ అనమాట. ఇదే పోర్ట్ ఎంట్రన్స్ అయితే. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. హోల్సేలర్స్ ఎవరికి వాళ్ళు కొనుక్కుంటారు. ఇలా వస్తాయి, ఇక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా కొత్తది కడుతున్నారు. అది కడితే మొత్తం ఫుల్గా వచ్చేస్తాయి బోట్లు. ఇదేనా? ఇదిగోండి ఈ బోటే. ఈ బోట్లో అయితే చేపలు వచ్చినాయి అంట. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఈ హార్బర్ నుంచి టూరిస్ట్ బోట్లు కూడా ఉండే. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. కొండ రాళ్లతో అలాగే ట్రయాంగిల్ రాళ్లతో ఏదో మనం వైజాగ్ బీచ్ చూస్తున్నామా అన్నంత ఇదిగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళవట్లేదు. దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎన్ కార్డ్స్లో అలాగే ఐ కార్డ్లో కూడా ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడే కొనేసి ఇలా ప్యాక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. డైరెక్ట్ కంటైనర్లు కంపెనీ నుంచి కూడా వస్తాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా కంపెనీ నుంచి వచ్చి వాళ్ళు కూడా కొనేసి లోడ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇంకా మేమైతే వాళ్ళని అడిగి బోట్ అయితే ఎక్కేసాం. మీరు అందరూ ఇవి చూసే ఉంటారు కానీ కొంతమంది ఎవరన్నా చూడరు కదా. లోపలైతే చిన్న బోట్లకైతే ఇలా ఉంటాయి. ఇంకా వాళ్ళ జీపీఎస్ సిస్టమ్స్ కానీ అవన్నీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇదే స్టీరింగ్ అయితే మన డ్రైవర్ గారు దీంతోనే హ్యాండిల్ చేస్తారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన సిస్టమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. జీపీఎస్ కానీ అలాగే వీళ్ళకి ఎక్కడ చేపలు పడతాయో తెలిసే ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. అది మరి బోట్లో ఉందా లేదైతే తెలియదు. ఇంక్వైర్స్ అని చెప్పి ఇంక ఇవన్నీ వాళ్ళు వాడే వలలు, ఇంకా వాళ్ళ చూడటానికి ఆ జీపీఎస్ సిస్టమ్స్, యాంటీనాసు. ఇంక ఇది చూసారు కదా లంగరు. ఇంకెక్కడ నాగాలంటే ఈ లంగర్ వేసుకుంటారు అనమాట. ఇంకా ఉప్పు చేపలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఉప్పు చేపలు ఊరబెట్టి పెట్టుకున్నారు. మరి అది బోట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు తినడం కోసం అనుకుంటా. ఇంకా చేపలు అయితే బయటికి తెస్తున్నారు. ఇంకా నేను కూడా ఒకసారి చేపలు అయితే పట్టుకున్నాను. సరే కొంచెం నీళ్ళు వంటి చేయి కడుక్కుంటా అంటే ఆయన కొంచెం అక్కడి నుంచి ఎమ్మటే నీళ్లు తోడేశారు. భలే అయితే ఉంది. ఇంకా మేము తీసుకున్న యెల్లో ఫిన్ టూనా చేపలు అయితే చూసేద్దాం. ఇదిగోండి ఇవే మేము తీసుకున్నాయి.
మేము తీసుకున్నయయితే ఇక్కడ పక్కనైతే పెట్టాము. ఆళ్ళు వర్క్ చేస్తున్నారు కదా! ఆ చేపలన్నీ లోడ్ దింపిన తర్వాత ఆయన్నడిగితే కొంచెం చేసి పెడతాంలే ఉండండి అన్నారు. అక్కడే ఫ్రెష్‌గా కట్ చేసేసి ఇచ్చారు మనకి. ఆ అన్న అయితే చాలా ఫాస్ట్‌గా కట్ చేసాడు. అది గూడా మనం చూద్దాం. చేప అయితే చాలా ఫ్రెష్‌గా భలే ఉందండి. ఒక్కొక్క చేప సుమారు ఒక 4 కేజీలు అలా అయితే ఉంది. ఇయైతే పెద్ద చేపలండి. ఒక్కోటి 10 కిలోల పైనే ఉంటాయంట. ఇది గూడా యెల్లో ఫిన్ టూనానే. ఇంక వాళ్ళు వీటిలన్నిటిని అక్కడ లోపల మార్కెట్ ఉంటదనమాట. అక్కడే షెడ్డేసి ఉంది గదా! అదే. అక్కడ తీసుకెళ్ళేసి వాళ్ళ బయర్స్ ఉంటారు. వాళ్ళకైతే అప్పచెప్పేస్తారు. కాటా యేసుకొని అప్పటికప్పుడే ఎమ్మటే అక్కడే కొనేసుకుంటా ఉంటారనమాట. వీళ్ళకి యెల్లో ఫిన్ టూనా, ఇంకా అలాగే రకరకాల పెద్ద పెద్ద చేపలు గూడా పడినియి. అయి మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఒక అంకుల్ చక్కగా మాన్యువల్‌గా గేలం యేసుకుంటున్నాడు. అక్కడ కూర్చొని ఆ గేలానికి మళ్ళీ చేపతోనే పడుతున్నాడనమాట. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు. చేపని పట్టి ఒక చిన్న చేపని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి, మళ్ళీ అదే చేప ముక్కని గేలంకి పెట్టి లోపలికైతే ఇసురుతున్నాడు. ఈయనకైతే ఒక సముద్రపు గురకైతే పడింది. అది అక్కడ పక్కనే వలలో అయితే ఉంది. చూపిస్తా ఉండండి. చూడండి ఎలా ఏస్తున్నారో. చక్కగా అక్కడే హార్బర్ దగ్గర కూర్చొని ఒడ్డున హాయిగా చేపలు పట్టుకుంటున్నాడాయన. ఇదిగోండి ఇదే సముద్రపు గురక. చాలా పెద్ద సైజు. దీన్ని సింగిల్‌గా ఫ్రై చేసుకుంటే చాలా అయితే బావుంటది. మా సూరి ఆ చేప బేరమాడాడు గానీ కుదరలేదు. ఇంకా సరే అని ఇక్కడ చూసారు కదా! ఇదొక రకమైన చేపనమాట. ఇలా రకరకాల చేపలైతే వస్తాయి. ఇంకా ఎవరికి నచ్చినయి ఆళ్ళైతే కొనుక్కొని ఎళ్ళిపోతారు. అయితే ఇక్కడ మామూలు రెగ్యులర్‌గా ఉండేవాళ్ళకైతే ఉండదండి. హోల్‌సేలర్స్ ఉంటారు. ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటేనే మట్టికి బోట్‌లో చేపలు విడిగా మనకైతే ఇస్తారు. ఇంకా ఇది చూసారా? కుంభకోణం చేపలంట ఇయి. పెద్ద పెద్ద చేపలైతే పడినియి. ఇంకా వాటినైతే ఇద్దరు ముగ్గురు కలిసి లేపుతున్నారు. ఈ కుంభకోణం చేపలు, అలాగే ఈటి తర్వాత బాగా పెద్ద చేప పడినట్టుందండి. ఒకటో, రెండో పడినియి. అయేంటంటే బోట్‌లో పట్టక ఆటిని సెంటర్‌కి కట్ చేసేసి బోట్‌లో అయితే పెట్టారనమాట. అంత పెద్ద చేపలు పడినియి. అలాగే ఒక పెద్ద సొర చేప కూడా పడిందనమాట. ఇదిగోండి ఇక్కడ లాగుతున్నారు చూసారా? ఇదే నేను చెప్పింది పెద్ద చేప. లాగుతున్నారు గానీ ఆళ్ళు లాగుతుంటే నేనేదో పెద్ద చేప బయటకొస్తుందేమో అనుకున్న దాన్ని చూసి, తీరా బయటికి లాగితే సగమే ఉందది చేప చూసారా? ఓన్లీ అది చేప హెడ్ భాగం. ఇదేమో తోక భాగం అనమాట. 2 ముక్కలుగా కట్ చేసి దాన్నైతే అక్కడ పెట్టేశారనమాట. అలాగే ఈట్లి ముక్కులు గూడా కట్ చేసి లోపల పెట్టారంట. మరి గుచ్చుకుంటాయనో లేపోతే అందులో పట్టవనో తెలీదు గానీ, అలా కట్ చేసి పెట్టారనమాట. కుంభకోణం చేప అంట ఇది. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది కుంభకోణం చేపేనా కాదో? చూస్తాకైతే భలే అనిపించిందండి. ఇంత పెద్ద పెద్ద చేపలు చూడటం ఇదే ఫస్ట్ టైమ్ లైవ్‌లో. భలే అనిపించింది చూడటానికైతే. ఇంకా అయన్నీ చక్కగా ఓ పక్కనైతే పెట్టేసుకుంటున్నారాళ్ళు. తర్వాత మరి ఆటిలిని మళ్ళీ కిందకి ఇచ్చి పంపిస్తారనమాట. ఫస్టు పెద్దయన్ని చేపలన్నీ ఒక పక్కనైతే పెట్టుకుంటున్నారు. ఇదిగోండి చూసారు కదా! ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చేపలు. ఇంకా పెద్ద చేపలను గూడా వాళ్ళు ఒక ట్రే ఉంది కదా అక్కడ. ఆ ట్రేలో 2 చేపలు పెట్టుకొని వాటినైతే మోసుకొనెళ్ళిపోయి అక్కడ సేలుంది కదా! ఆ కాటా దగ్గరికైతే తీసుకెళ్ళిపోతున్నారు. ఇద్దరు కలిసినా లేపలేకపోతున్నారు చూసారా? చేప అంతైతే ఉందదనమాట. మీరు ఈ వీడియో చూసేటప్పుడు హైప్ బటన్ వస్తే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హైప్ చేయండి. ఇంకొంతమంది ఎక్కువ మందికి ఈ వీడియో అయితే చేరువవుతుంది. థాంక్ యూ. చూస్తాకి మనకి ఈజీగానే ఉంది గానీ, చాలా బరువుగుంటాయి అనుకుంటా ఈ చేపలు. ఆళ్ళకైతే ఈజీగానే ఉంది. అలా ఎత్తుకెళ్ళిపోతున్నారు. ముక్కులైతే కోసేసారండి అన్ని చేపలకి. మరయి గుచ్చుకుంటాయన్నా లేకపోతే అందులో పట్టవనో తెలీదు గానీ, ఇదిగోండి మా బ్యాచ్ మొత్తం ఇక్కడ నుండి చూస్తున్నారు. ఇందాక చెప్పా కదా! ఒక సొర చేప ఉంటదని పెద్దది. ఇదిగోండి ఇదే సొర చేప. మన చూస్తా ఉంటాం గదా సినిమాల్లో. షార్క్ ఫిష్. దీని తోకైతే చాలా బారుగా ఉందండి. చూసారు కదా! ఎంత బారుగా ఉందో. దీన్ని గూడా ఇంకా అలాగే ఒక ట్రేలో ఏసి పక్కనైతే పెట్టారు తీసుకెళ్ళటానికి. ఇయన్నీ ఎక్స్‌పోర్ట్ అయిపోతాయనుకుంటా. మరి ఇక్కడ ఇటువైపు తింటారో లేదో నాకైతే తెలీదు గానీ, బయట వేరే స్టేట్‌లకి, అలాగే వేరే కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ అయిపోతా ఉంటాయి. ఇంకా మేము ఎప్పుడైపోద్దా మా చేపలెప్పుడు చేపిస్తామా అని చెప్పైతే ఎదురు చూస్తున్నాం.
ఇంకా వాళ్ళ వర్క్ ఉంది కదా, వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత చేస్తామన్నారని ఇంకా మేము కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం. కానీ ఎండ అయితే చాలా బాగుందండి, ఎండాకాలం మొదలైపోయినట్టు. ఇదిగోండి ఇందాక చెప్పాం కదా పెద్ద చేపని, చూశారు కదా కట్ చేసి అందులో వేస్తున్నారు. ఆ చేప వెయిట్ని మొయ్యలేక జారిపోయింది, ట్రే అయితే పగిలిపోయింది. మళ్ళీ ఇంకో ముక్క కూడా వేస్తున్నారు. ఇది హెడ్ పార్ట్. అదిగోండి ఇది కూడా మళ్ళీ ట్రే పగిలిపోయింది. వాళ్ళు మొయ్యలేక జారిపోయినట్టుంది. 2 ముక్కలుగా చేశారు, అంత పెద్ద చేప అనమాట ఇది. అలాగే సేమ్ అలాంటి అంతే సైజ్ చేప ఇంకొకటి అనమాట. 2 చేపలు పడినట్టుంది పెద్ద పెద్దవి. ఇది కూడా అంతే 2 పార్ట్లుగా కట్ చేసి పెట్టారనమాట. అందులో సరిపోవట్లేదు అనుకుంటా ఇది. ఇంక వాళ్ళు పట్టిన పెద్ద చేపలు మొత్తం తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంకా మా చేపలైతే చేయటం మొదలు పెట్టాక తీసుకెళ్తున్నాడు అన్న. ఇంకా ఆయనైతే చాలా ఫాస్ట్‌గా చేసేసాడు. ఇంగోండి కట్ చేస్తున్నారు. అంటే మరి ఈ యెల్లో ఫిన్ టోనా ఇలా చేస్తారని మనకు కూడా తెలీదు ఫస్ట్ టైం. తోముతూ, రుద్దుతూ ఏం లేదు. మొత్తం కోస్తున్నారు. చక్కగా చర్మం మొత్తం ఒక లేయర్ లాగా తీసేస్తున్నారు. తల దగ్గర ఒక ఘాటు పెడుతున్నారు. అలాగే పైన అలా మొత్తం కోస్తున్నారు. కింద వైపు ఒకసారి కోస్తున్నారు. కోసి చివరి తోకైతే కట్ చేసేసి, తోక దగ్గర నుంచి పట్టుకుని ఒక లేయర్ అయితే ఇలా స్కిన్ లాగేస్తున్నారు అటు ఇటు. ఇంకా ఇందులో ఏంటంటే ఈ తల అయితే వండుకుంటాకి పనిచేయదని చెప్పి ఆ తలనైతే పక్కన పడేశారు. అంటే మరి కొన్ని ప్రాంతాల్లో అయితే వండుకుంటారని తెలీదు గానీ, మనకైతే తల వద్దులే అన్నట్టు ఆయన తీసేశాడు. తీసిన తర్వాత ఏం చేస్తున్నారంటే దాన్ని చక్కగా ఇలా సెంటర్‌కి ఒక ఘాటు పెట్టి ఒక 4 పీసులుగా అయితే మాంసం మొత్తం బయటికి సెపరేట్ చేసేస్తున్నారు. మధ్యలో ముళ్ళు సెంటర్‌లో ఉండే ముళ్ళు అలా వచ్చేస్తుంది. ఇంక ముళ్ళైతే ఏమి ఉండదనమాట. అదిగో సెంటర్‌లో కోస్తున్నారు కదా, సెంటర్‌లో కోసి అలాగే ఇటువైపు సైడ్ కూడా కోసి చక్కగా ఒక రెడ్ మీట్ లాగా దాన్ని ఇలా లేపేసి అయితే పక్కన పెట్టేస్తున్నారు. చూడండి ఇదిగోండి మాంసం మొత్తం అయితే ఇలా సెపరేట్‌గా అయిపోతుంది. ఇంక ముళ్ళు అనేది ఏమైతే ఉండదనమాట అందులో. ఇదిగోండి ముళ్ళు ఇలా సెపరేట్ అయిపోయి సెపరేట్‌గా కనిపిస్తదనమాట. ఇంకా ముళ్ళు అనేది తగలదు మనకి. మీట్ అంతా అలా సెపరేట్ అయిపోద్ది. దగ్గరగా మేము ఒక 20 కేజీలు చేపలైతే తీసుకున్నాం. తీసుకుంటే మాంసం మొత్తం ఎంత 9 కిలోలో, 10 కిలోలో వచ్చింది. అంటే అంత వేస్ట్ ఉంటదనమాట. హెడ్ మొత్తం వెళ్ళిపోద్ది. హెడ్డే దగ్గర ఒక కేజీ పైనే ఉంటదనమాట ఒక్కొక్క చేపది. ఇంకా మేమైతే అక్కడి నుంచి దీన్ని తీసుకొచ్చేసి మేము మొత్తం 7 ఫ్రెండ్స్ అయితే ఆ మీట్ మొత్తం పంచుకుందాం అనుకున్నాం. ఇంకా మా సూరి వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళాం. అక్కడ కాటా ఉందని చెప్తే, ఇంకా అక్కడికెళ్ళి మీట్‌నైతే సెపరేట్‌గా ఒక కవర్‌లో 7గురికి వాటా ఏసి మనిషికి ఎంతైతే వస్తుందో అంత సెపరేట్‌గా కవర్‌లో ప్యాకింగ్ చేసి అయితే పెట్టేసాం. ఇంకా మామూలుగా మనిషికి ఒక్కొక్కళ్ళు 10 కిలోలు, 5 కిలోలు అన్నారు గానీ, అక్కడ మనకి ఎక్కువైతే దొరకలేదు. ఒక 20 కిలోలే దొరికింది. అందుకని ఏం చేసామంటే మొత్తం చేపలన్నీ చేపిచ్చేసి మీట్ ఎంతైతే వస్తదో అంత అందరం ఎంతమంది ఉంటే అంతమంది సమానంగా తీసుకుందాం అని చెప్పి అయితే అనుకున్నాం. ఇంకా అందరూ కూడా దానికి ఓకే అన్నారు. ఇంక అందుకని చెప్పి ఇలా సెపరేట్‌గా ఎవరికి ఆళ్ళకి హ్మ్. వచ్చిన మాంసం మొత్తాన్ని ఇలా ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం. ఈ మీట్ అయితే చూడటానికైతే చాలా బాగుందండి. ఇది మరి ఫ్రై చేసుకుంటే బాగుంటదని చెప్తున్నారు చాలామంది. లేదంటే ఇగురు కూర చికెన్ కర్రీ టైప్‌లో వండేసుకోవాలన్నట్టు చెప్తున్నారు. మీరెప్పుడైనా ఈ ఫిష్ తినుంటే మీరు ఎలా వండుకున్నారో కామెంట్ చేయండి. ఫ్రైయా? ఇగురా అని. ఇంక ఈ చేప వండుకునేది కూడా వేరే వీడియో అయితే ఉంది. అది తర్వాత ఇంకో వీడియోలో అయితే పెడతాను. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకైతే చాలా థాంక్స్ అండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.